మా ప్రాంతం నుంచి అన్ని ఉత్పత్తులకి ఆ ఫ్రైట్ కారిడార్లో ఒక చక్కటి ఇంటిగ్రేషన్ ఉండేలాగా కూడా కృషి చేసుకుంటానికి ఒక చక్కటి అవకాశం ఆల్రెడీ డబ్లింగ్ అయిపోయింది కాబట్టి ఒక చక్కటి అవకాశం కూడా ఉంది. డెఫినెట్గా ఈ బడ్జెట్లో ఏదైతే తక్కువ అంశాలని స్పృశించిన ఒక రైల్వే కారిడార్ డెవలప్మెంట్లో కానీ మా జీవనాధారమైన ఆక్వాకి సంబంధించి కానీ ఈ లిమిటెడ్ బడ్జెట్లో చోటు చేసుకోవటం అత్యంత ఆనందదాయకమైంది నాకు. డెఫినెట్గా ఈ రాబోయే రోజుల్లో ఈ పనికిమాలిన ప్రభుత్వం పోయిన తర్వాత డెఫినెట్గా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ప్రముఖ పాత్ర వహించే అవకాశం రావటం నిజంగా అదృష్టంగానే చెప్పుకోవాలి. చాలా ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. త్వరలో 2 నెలల నుంచి 3 నెలల్లో వందే భారత్ ట్రైన్స్ కూడా 2 మా నర్సాపురం భీమవరం మీదుగా బిగ్గర్ కనెక్టివిటీ టు వేరియస్ ప్లేసెస్ ఉంటుంది. అలాగే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా ఫాస్ట్గా ఆ ఫ్లైట్ టైమింగ్స్కి మేజర్ టైమింగ్స్కి మ్యాచ్ అయ్యేలాగా బెటర్ కనెక్టివిటీ కూడా ప్లాన్ చేసుకోవడానికి ఆ ఫ్లైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి చాలా 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 అడ్వాంటేజెస్. ఇదేదో నేను పొలిటికల్ స్పీచ్ లాగా చెప్పట్లా. ఈ బడ్జెట్లో నా నియోజకవర్గానికి మంచి జరిగే అంశాలు ఉన్నాయి కనుక నేను అవన్నిటిని ప్రస్తావిస్తున్నా. పార్లమెంట్ సభ్యులు అంటే ఇప్పుడు ఎందుకనో మన దురదృష్టం, అందరూ ఎమ్మెల్యే పోస్టే కావాలని చెప్పి అసలు ఎంపీ పోస్ట్కి పోటీ చేసే అభ్యర్థులే దొరకని విచిత్రమైన పరిస్థితిలో పార్టీలు ఉన్నాయి. ఆశ్చర్యం, నాకు ఎమ్మెల్యే సీటే కావాలంటున్నాడు ప్రతివాడు. చేయాలి అంటే అద్భుతంగా చేయొచ్చు ఎంపీగా ఉండి వారి పార్లమెంట్. మరి అవకాశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం ఏమాత్రం ఉపయోగించుకోలేదు, వారి పర్సనల్ కేసులు తప్ప. ఫస్ట్ 5-6 నెలల్లో 2 మీటింగులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎంపీలకి అంటే నన్ను పిలవకపోయినా మీటింగ్ పెట్టాడో లేదో అయితే మాకు తెలుస్తుంది కదా. ఒక్క మీటింగ్ అంటే ఒక్క మీటింగ్ కూడా పార్లమెంటు సమావేశాలకు ముందు పెట్టలా. ఉన్నత 3 సభ్యులైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పార్లమెంట్ వాళ్ళకున్న సభ్యులతో ప్రతి సమావేశానికి ముందు మీటింగ్ పెట్టడం మానలా. ఈ మహానుభావుడు ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. ఆ పెట్టిన 2 మీటింగుల్లో కూడా సులకనగా మాట్లాడటం, మేము ఏదన్నా మాట్లాడాలి అంటే మంత్రులను కలవాలంటే మీరు కలవడానికి వీల్లేదు, సాయన్న మిత్రులతోనే కలవాలి అని చెప్పి దగ్గర రెస్ట్రిక్షన్లు పెడతాం. అసలే ఎంపీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది. మరి ఆ దెబ్బక మరెందుకో మాకొద్దురా బాబు అంటే మాకొద్దని చెప్పి ఎస్పెషల్లీ వైసీపీలో ఎంపీ సీట్లు మాకొద్దంటే మాకొద్దంటున్నారు. చివరికి 2 మిగిలారు. మరి అలా ఉంది పరిస్థితి.